ఈ ప్రాణాయామ సిరీస్ లో నెక్స్ట్ మనం తెలుసుకోయే ప్రాణాయామ శీతలి ఇంకా శితకారి. సమ్మర్ వచ్చిన కాంచి బాడీలో హీట్ ఎక్కువ అనిపిస్తుందా, ఇరిటేషన్ లాంటివి పెరుగుతున్నాయా? అయితే ఇవి చాలా బెస్ట్ మనకి. వీటిని యోగాలో కూలింగ్ ప్రాణాయామ అని కూడా అంటారు. అసలు ఇవి ఏంటి? సో శీతలి ప్రాణాయామ, శితకారి ప్రాణాయామ ఏం చేస్తాయంటే బాడీలో కూలింగ్ ఎఫెక్ట్ ని పెంచుతాయి అండ్ బ్రీతింగ్ ని రెగ్యులేట్ చేస్తుంది. దీనివల్ల ఇంటర్నల్ గా బాడీ అనేది కామ్ అవుతుంది, కూల్ అవుతుంది అనమాట. ఇవి ఎలా చేయాలో తెలుసుకుందాం. శీతలి ప్రాణాయామ ఇది చేయడానికి మీరు కంఫర్టబుల్ పోస్చర్ లో కూర్చోండి. చేతుల్ని జ్ఞాన ముద్రలో పెట్టండి. ఇప్పుడు టంగ్ ని ఒక ట్యూబ్ లాగా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఆ ట్యూబ్ లోంచి మనం ఇన్హేల్ చేసుకోవాలి. స్లోగా ఇన్హేల్ చేసిన తర్వాత నోస్ నుంచి ఎక్స్హేల్ చేయాలి. ఇలా ఇన్హేల్ చేయడం వల్ల ఎయిర్ అనేది కూల్ అయి మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. సో అలా కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఇస్తుంది. కానీ ఎవరైతే టంగ్ ని ఇలా రోల్ చేయలేరో వాళ్ళ కోసమే శితకారి ప్రాణాయామ. ఈ ప్రాణాయామంలో మనం ఏం చేయాలంటే ఈసారి టంగ్ ని ఫోల్డ్ చేసే బదులు టీత్ ని జాయింట్ చేయండి. దాని ద్వారా ఎయిర్ ని ఇన్హేల్ చేయండి. ఇలా ఇన్హేల్ చేస్తూ నోస్ నుంచి ఎక్స్హేల్ చేయండి. ఈ ఎఫెక్ట్ కూడా మన బాడీకి కూలింగ్ ఎఫెక్ట్ ని ఇస్తుంది. నాగేశ్వర ఆయుర్వేదిక్, మీ ఆరోగ్య సమస్యలకు మా సమాధానం.